నాలో ఆట ఆడాలని సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నాను. మ్యాటర్ ఏంటంటే వీకెండ్ కదా వర్క్ మొత్తం బే కంప్లీట్ చేసుకుని ఆటకైతే బయలుదేరిపోయాం అనమాట. మళ్ళీ పికప్ చేసుకోవడానికి ఏకంగా జూక్ బండి వచ్చిందని చెప్పేసి ఆశ్చర్యపోకండి మా అన్నీగాడు. దారిలో ఇంకొకరు ఎక్కించుకోని చెప్పేసి దారిలో వెళ్తాను కానీ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాం, పైనుంచి ఎండ ఎరగేసేస్తుంది అయ్యా. ఏంటి ఎండ ఎరగేసేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ పొద్దు మా మమ్మీని అడిగాను. ఆషాఢంలో భోషణాలు బదులైపోతాయి ఏదో సామెత చెప్పింది, మీకు తీసుకుంటే కింద కామెంట్ చేయండి. సూర్యబాబాయ్ నెత్తి మీద నూనెట్టుకున్నా కనికరించట్లేదు, గుండెకి కాలిపోతుంది అయ్యా. దెబ్బకి ఎగురుకుంటా ఆ బిల్డింగ్ నీడ కిందకి వచ్చేసాం అనమాట. ఎండ దగ్గర నుంచి తిప్పి కూడా ఇంటికి వచ్చేసాం. ఎందుకో చెప్తానండి. కరెక్ట్ గా గ్రౌండ్ బయలుదేరుతున్న టైంకి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నన్ను నా బ్యాగ్ ఇక్కడ దించారని అంటే మా దించేసాడు. ఇటుకు వచ్చి వర్క్ అయిపోయింది ఆడకెళ్దాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే బండి అయిపోయింది భయ్యా. నేను వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మా వాడు ఆడ చెక్కేసాను అనమాట బండి వేసుకుని. ఈ రోజు దరిద్రం మనల్ని నలుగు దిక్కుల నుంచి చుట్టేసింది అనమాట. ఎంత అలా అంటే ఆడు బండితో పాటు నేను వేసుకునే జోళ్ళు కూడా నిలిపాడు. మా డాడీ జోళ్ళు వీటితో వెళ్ళాలి. నేను బండి లేదని వెళ్ళిపోతున్నాను అంటారా? నాలో ఆట ఆడాలని సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నాను. నా సైకిల్ కూడా కాదు ఇది, మా మాయగారు అమ్మాయి సైకిల్ లేడీ బర్డ్. నెక్స్ట్ టైం ఏందో పార్ట్ 2 చెప్పేసుకుందాం. ఉంటా మరి.